తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సభకు రాబోతూ ఉన్నారు. ఈ ఏర్పాటు చేయబోయేటువంటి భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్. అన్నీ కుదిరితే ఏప్రిల్ మొదటి వారంలో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అదే సభలో తెలుగులో మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొదటి సభ కావడంతో దీన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకు ప్రచారాన్ని మొదలు పెట్టనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే మడిపిడి బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు ఈ సభకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ప్రధానంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు సాదిక్, ఎప్పుడుండే అవకాశం ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రధాన ఎజెండా ఏంటి ఈ సభకి? ఎస్ చక్రి, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంటే 17 పార్లమెంటు స్థానాలకు గాను 14 వరకు కూడా గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతుందని చెప్పారు. 2023 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అప్పటికే సిడబ్ల్యూ సమావేశాలు ముగించుకున్న తర్వాత దాన్ని ముగింపుగా ఈ యొక్క భారీ బహిరంగ సభను తుక్కుగూడలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడే 6 గ్యారంటీ స్కీమ్స్ను అనౌన్స్ చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటుగా దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ అగ్రనేతలందరి సమక్షంలో ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. సో తుక్కుగూడ పార్టీకి మంచిగా సెంటిమెంట్గా పండిన విషయం తెలిసిందే. సో ఇప్పటికు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా అక్కడ నుండే సమరశంక పూరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను తుక్కుగూడలో ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, ముఖ్య నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టంగా చెప్తున్నారు గాంధీ భవన్ వర్గాలు. ప్రధానంగా ఈ యొక్క తుక్కుగూడ మహాసభ ద్వారానే ఆ పార్లమెంటు ఎన్నికల యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఏఐసీసీ సంబంధించిన మేనిఫెస్టోను తెలుగులోకి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కనుక ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా ఎంపీ సీట్లు గెలుచుకునే లక్ష్యంగా హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. దేశవ్యాప్తంగా మతోన్మాద బీజేపీ జరుగుతున్నటువంటి అనేకమైన పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. సో దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తామన్నది ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను ఉసిగొల్పి ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్న దుర్భర పరిస్థితి ఉంది. ఈ దేశానికి మంచిది కాదనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు ఈ తుక్కుగూడ సభ ద్వారా. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నా కూడా ఈ మేనిఫెస్టోలో తెలుగులోకి సంబంధించి దాంట్లో ఆవిష్కరణ చేయబోతున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మనకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కూడా వస్తారు. దీంతో పాటుగా ఇతర నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు మాత్రం రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ, అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి మొదటి భారీ బహిరంగ సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రభుత్వం కూడా, అదేవిధంగా పార్టీ కూడా చాలా టాప్ ప్రియారిటీ తీసుకుంది. చక్రి, కీలక నేతల పేర్లు వినబడుతున్నాయి పార్టీలో చేరబోతున్నట్టుగా. ఈ సభ వేదికగా ఏమైనా అట్లాంటి కీలక చేరికలు ఉండే అవకాశం ఉందా? ఎస్, చేరికలు చక్రి, దీంట్లో చేరికలు అన్నది పూర్తి స్థాయిలో కూడా ఇది నిరంతర ప్రాసెస్గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. సో ముఖ్య నాయకులు, పెద్ద నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు, కానీ అగ్రనేతలు మాత్రం పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలపైన కూడా ఎక్కువ సీట్లు రావాలని మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అందులో భాగంగా మనకు తెలంగాణలోనూ కర్ణాటకలో 2 కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావడంతో ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సీట్లు రావాలనే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో జైనీస్ కూడా భారీ స్థాయిలో ఉంచాలి. ఆ యొక్క పూర్తి అంటే తుక్కుగూడ భారీ బహిరంగ సభ ద్వారా ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ ఈ వేదిక ద్వారానే
అంటే తుక్కుగూడ వేదిక ద్వారానే అది అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అమలు జరుగుతున్నాయి, 100 రోజుల్లోనే అమలు జరుగుతున్న విషయానికి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏం చేయబోతుందో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా ప్రకటించబోతున్న డెఫినెట్గా ఆ సభకు చాలా టాప్ ప్రియారిటీగా ఉండబోతుంది. అంతేకాకుండా ఒక మీరు చెప్పినట్టుగా జైనింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది, కొంత ముఖ్య నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత ముఖ్య నేతలు కూడా ఈ యొక్క తుక్కుగూడ సభలో జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. చక్రి, దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకున్న తర్వాత ఒక భారీ బహిరంగ సభ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో తుక్కుగూడలో జరగడం అన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు, పెద్ద ఒక బలం అని చెప్పొచ్చు. పార్టీ క్యాడర్ అందరూ కూడా ఎంతూజియాజంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సెంటిమెంటు ఉన్నటువంటి సెప్టెంబర్ 17, 2023లో 6 గ్యారంటీ స్కీమ్స్ అక్కడనే అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలు అయినప్పటికీ తెలంగాణలో వెంచుకొని సిడబ్ల్యూ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, సభలు ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని ముగింపు సమావేశంగా సిడబ్ల్యూ సమావేశాలు ముగింపు సందర్భంగానే తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీ స్కీమ్స్ పురుడు పోసుకున్న సందర్భం ఉంది. అదేవిధంగా వచ్చింది, అవన్నీ కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలుతో పరిస్థితి ఉంది. అదే తరహాలో ఇప్పుడు తెలుగులోకి ఏఐసీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.